నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, స్లీప్ ఇన్సోమ్నియా చాలా వరకు ఈ సమస్యతో బాధపడే వాళ్ళని నేనైతే 100 మందిలో 90 మందిని చూసుంటాను. అంత దారుణంగా ఉంది. సో దీనికి మన అక్యుపెంచర్ లో మంచి ట్రీట్మెంట్ ఉందా అని అడిగి నేను మిమ్మల్ని అడిగినప్పుడు లాస్ట్ టైం మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ నాకే ఇచ్చారు. సో ఐఎమ్ సీరియస్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ నేను వ్యూవర్స్ తో పంచుకుంటా. ఓకే, ఫైన్, బెటర్ అమ్మా. ఇప్పుడు మనము కంటి నిండా నిద్ర పోగలిగితే అంతకంటే భాగ్యం ఏముంటుంది? ఇంకోటి లేదు నిజంగానే. హాయిగా రెస్ట్ కదా, డీప్ స్లీప్. అలాగే తిన్న ఆహారం కరెక్ట్ మంచి సరిగ్గా జీర్ణం అయిపోయింది, ప్రాబ్లం లేదు, ఎంత హాయిగా కడుపు నిండా భోజనం చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉన్నామంటే ఇది తినకూడదు అది తినకూడదు ఇప్పుడు అంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నట్టు కాదుగా. మంచిగా తినగలిగినప్పుడు అదొక భాగ్యం. అలాగే నిద్రపోయినప్పుడు ఒక నిమిషాలు పడుకోవడం అనేది ఇంకొక భాగ్యం. అంటే ఎంత సంపాదనలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఈ తినడానికి నిద్రపోవడానికి భాగ్యం లేనప్పుడు కొంచెం బాధనే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎస్పెషల్గా ఏంటంటే అనేక కారణాలు, ఒక్క కారణంగా అనేక కారణాల వల్ల డయట్ మారింది, మన యాక్టివిటీ మారింది, మన సైకలాజికల్ ప్రెషర్లు, ఒత్తిళ్లు పెరిగాయి. మన జీవితం 3 అక్షరాలు, జీతం 2 అక్షరాలు, శాలరీ దగ్గర జీవితం ఎంత ఉంది, జీతం ఎంత ఉంది కదా. సో ఆ గ్యాప్ టెన్షన్. సో ఈఎంఐలు కదా, ఈఎంఐలు తరుముతున్న ఈఎంఐలు నెల నెలకు కట్టాల్సినవి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ప్రెషర్, ఒత్తిళ్ళు వల్లంటే మనం నిద్ర పట్టే పరిస్థితి దూరం అవుతున్నాం. సైకలాజికల్ ప్రెషర్స్. ఇప్పుడు మేజర్గా ఎంత కష్టపడు, ఒకప్పుడు ఏంటంటే బాగా కష్టపడి హాయి పడుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక్కోసారి ఎంత ఫిజికల్గా, ఎట్లా ఫిజికల్ కష్టం లేదు, ఎప్పుడన్నా చూడండి ఒకరోజు ఫిజికల్గా ఒక బ్యాడ్మింటన్ ఆడి, లేదంటే ఒక ఫామ్కు పోయి పొలాలలో పనిచేసి, లేదంటే ఒక మట్టి పని చేసి, లేదా టెర్రస్ గార్డెన్లో ఏదో చేసి ఎండలో ఉండి ఒక చేసి చూడండి, ఆ రోజు ఖచ్చితంగా నిద్ర మంచిగా నిద్ర పడుతుంది. ఫిజికల్గా మనం కనుక కష్టపడితే మనస్సు కూడా దానికి కోఆపరేట్ చేస్తుంది, ప్రశాంతమైన నిద్రపోతుంది. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో నిద్ర మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే, అది అవన్నీ చెప్పే ముందు నిద్ర గురించి మనం ముందు ఆక్యుప్రెషర్ పాయింట్ చెబుదాం. ఎందుకంటే అది దాని గురించి మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఆ నిద్ర పట్టే యోగం కల్పించే ఆ ప్రెషర్ పాయింట్స్ ఏదో చెప్తే వాళ్ళే ఇప్పుడు మా దగ్గరకు వస్తే మేము నాడి చూస్తాము, వాళ్ళు చూసి వాళ్ళ హిస్టరీ కొంత తెలుసుకొని దాని ఏదో ఒక అవగాహన చేసుకొని ఒకటి ఆక్యుపంక్చర్, ఇప్పుడు నీడిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి నీడిల్ ద్వారా లోపల ఉంటుంది, తీసి వేస్తాం. దాంతో చాలా చాలా బెటర్ రిజల్ట్ వచ్చిన మీరే చెప్తున్నారు. సో అట్లాగే అందరికి వస్తాయి, 99% రిజల్ట్స్ వస్తాయి. నిద్ర కాదుగా ఏ అనారోగ్య సమస్య అని రిజల్ట్స్ వస్తాయి. కానీ పల్స్ చూడడం లేదు. వాళ్ళ ఇంటి వద్దనే చేసుకునే ప్రెషర్ పాయింట్ చెప్తున్నాం. దానికి మేము ఏం చేస్తాం, ఎలా సెలెక్ట్ చేస్తామంటే, చాలా మందికి మాకున్న అనుభవంలో కానీ, మాకు అంత ముందు ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీ వైద్యంలో ఈ నిద్రలో పట్టడానికి ఒక హిస్టారికల్గా లేదా ఎంపెరికల్గా అంటే చాలా వైడ్లీ యూజ్డ్ పాయింట్ చెప్పాలి, ఎక్కువ మంది వాడే పాయింట్ చెప్పాలి. ఎందుకంటే మనం వాళ్ళని డైరెక్ట్ చూడట్లేదు, పల్స్ చూడట్లేదు కదా. సో రిజల్ట్స్ వస్తాయి. ఆ పాయింట్ బాగా రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్స్ ఏంటంటే చేతుల్లో ఉన్నాయి. ఈ చేతుల్లో చూడండి, చాలా అద్భుతమైన పాయింట్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇది పామ్ సైడ్ అరచేతి వైపు, ఇది చిటికెన వేలు, ఇది ఉంగరపు వేలు, రింగ్ ఫింగర్ అంటాం. రింగ్ ఫింగర్, చిటికెన వేలు, ఈ మధ్యలో నుంచి ఇలా కిందికి రండి, ఇలా 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 వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్రీజ్ ఉంది కదా, ఈ రిస్ట్ క్రీజ్, ఈ రిస్ట్ క్రీజ్ లో ఒక దగ్గర టచ్ అవుతున్నాం, కనెక్ట్ అవుతున్నాం. ఇలా వచ్చిందా, ఇలా 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 వచ్చింది, ఇక్కడ కనెక్ట్ అయ్యాం. ఇది పాయింట్. ఇది H9, H8, H7. H9, H8, H7 అనే పాయింట్ ఇది. హెచ్ అంటే ఏంటిది? హార్ట్ అనే హృదయం అనే మెరిడియన్ లోపల, శక్తి ప్రసార మార్గం లోపల ఇది 7 అనే పాయింట్. 7 పాయింట్ అంటే ఏంటి? అది ఎర్త్ కలుపుతుంది. ఎర్త్ అంటే ఏం చేస్తుందంటే, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మన ఎర్త్ అంటే మాత, తల్లి కదా, ఎర్త్ అంటే భూమాత అంటాం కదా. సో మనం మనలో ఉన్న ఇబ్బందులు అనేది తల్లి చెప్పుకుంటాం కదా. సో మనసు అంత అలజడిగా ఉంది, నిద్ర పట్టట్లేదు, చిరాకులు ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి అంటే ఎవరిని కలవాలి మనం?
అమ్మని అమ్మనే కలవాలి. ఇక్కడ ఎర్త్ పాయింట్ కలుపుతున్నాం. ఈ ఫైర్ హార్ట్ వచ్చి ఎర్త్ కలుపుతుంది. సో ఎర్త్ ఎప్పుడైతే వస్తుందో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ గ్రౌండెడ్గా అయిపోతాం మనం. గ్రౌండెడ్ అంటే భూమిని చేరుకుంటాం, అమ్మని చేరుకుంటాం. సో రిజల్ట్ వచ్చి తీరుతుంది. సో ప్రశాంతం అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే ఈ పాయింట్ని షన్మెన్ అని చైనీస్ మెడిసిన్ అంటారు. అంటే మనస్సుని ప్రశాంతం చేసే పాయింట్. ఓకే. ఎప్పుడైతే మనస్సు కుదుటపడుతుందో నిద్రపడుతుంది, అలజడి తగ్గుతుంది, టెన్షన్, యాంగ్జైటీ, ఏదేదో కలలు, అలా సుడులుగా వచ్చేటువంటి ఆలోచనలు. సింపుల్ ఇలా మసాజ్ చేయండి. ఈ స్క్రీజ్లో ఇలా కిందికి వచ్చిన తర్వాత ముందు పాయింట్ పట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చూస్తే మీకు ఒక గ్రూ లా ఉంది. ఇక్కడ చిన్న గ్రూ, ఆ గ్రూవే పాయింట్. ఇలా నొక్కండి లేదా ఇలా మసాజ్ చేయండి. చాలా లైట్ మసాజ్, వండర్స్ జరిగిపోతాయి. గట్టి చేయకండి, నిద్రపోతారు ఇప్పుడు. అంటే అంత పవర్ఫుల్ పాయింట్ అని చెప్తున్నాడు. ఎక్కువ చేయొద్దు 1 minute కన్నా ఎక్కువ చేయకూడదు, ఎక్కువ గట్టే కూడా చేయకూడదు. ఎందుకంటే హార్ట్ మెరిడియన్ అనేది, హార్ట్ మెరిడియన్ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. హార్ట్ సున్నితమైంది, త్వరగానే అది ఆ శక్తిని అందుకుంటుంది. సో ఇది మనసుని పరుస్తుంది, నిద్రని అద్భుతంగా తీసుకురాగలిగే పాయింట్. ఇది H7 అనే పాయింట్. 2 చేతులు కూడా ఉందిగా, 2 చేతులు. మళ్ళీ సేమ్ ఈ 2 ఫింగర్, ఇది మన చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్యలో ఇలా కిందకి వచ్చినప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతుందో ఇక్కడ ఆ పాయింట్. మసాజ్ రెగ్యులర్ 2 పూటలు చేయొచ్చు. చేసిన ప్రతిసారి ఒకసారి ఒక 1 minute చేయొచ్చు. 2 పూటలు చేయండి. పడుకునే ముందు ఒకసారి చేయండి, మెల్లగా చూద్దాం ఏమైద్దాం. పిల్లలు ఉన్నారు పడుకోవట్లేదు అనుకోండి, మెల్లగా తీసుకుని ఇలా లైట్ గానండి పడుకుంటారు. 9వ తరగతి 10వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు అల్లరి చేసి పడుకోవట్లేదు, నిద్ర రావట్లేదు అంటున్నారు అనుకోండి, పర్లేదు ఇలా అన్ని పిలిచి మెల్లగా ఇలా పెట్టి ఇలా లైట్ గానండి పడుకుంటారు. అంటే ఆ రోజు నాకు చేసింది ఇక్కడ, ఈ మీకు చేసింది ఆ రోజు చేశారు, ఇక్కడ చేశారు. అంటే ఇది H9, H8, H7. ఓకే. ఈ H8 దగ్గర మనం దగ్గర మీరు చేసాం. అంటే ఫైర్ ని బ్యాలెన్స్ చేసాం. ఓకే. అంటే యాక్చువల్ గా ఎందుకు చెప్తున్నానంటే, సో 1 week అవుతుంది కదా సార్. ఐ రిమెంబర్ ఇట్. నేను ఇన్సోమ్నియా అని కాదు కానీ స్లీప్ అస్సలు నాకు చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్. బట్ అంటే ఇది మీరు జోక్ అనుకోవచ్చు, లేదంటే ఇస్ ఇట్ రియల్ అనుకోవచ్చు, బట్ యూస్ఫుల్ అవుతుంది అని నేను మీ అందరికీ చెప్తున్నాను. నిజంగా ఒక్క చిన్న నిడిల్ టిల్ ఇవాళకి కూడా నేను నిజంగా ఎప్పుడు కూడా 9:30కి 9:15కి పడుకుందే లేదు. బట్ ఎంత కూల్ అంటే మళ్ళీ 6-7 వరకు కూడా సార్ నేను డీప్ స్లీప్ వితౌట్ డిస్టర్బింగ్. ఎంత హ్యాపీగా అంటే మార్నింగ్ లేవగానే అదో మంచి రిఫ్రెషింగ్. సీరియస్లీ వర్కౌట్ అయింది సార్. యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఇదంతా సోదిలే ఏముంటుంది, సీరియస్ గా సారీ సార్, బట్ నిజంగా నేను అదే అనుకున్నాను. ఇస్ ఇట్ యూస్ఫుల్ సార్? అంటే ఆ రోజు మీ పల్స్ చూసా కాబట్టి ఆ ఫైర్ బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చింది. పల్స్ చూశాను. ఈ రోజు ఏంటంటే పల్స్ చూడకుండా కాబట్టి అందరికి చెప్పే పాయింట్ కాబట్టి, బట్ అదే హార్ట్ మెరిడియన్లోనే చెప్తున్నాను. ఈ పాయింట్ ఖచ్చితంగా H7 ఇది వర్క్ అవుతుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఇది చేయొచ్చు. ఇంకా ఇంకొకటి ఏం చేయాలంటే, నిద్ర సమస్య ఉన్న వాళ్ళు రాత్రి భోజనంలో తక్కువ తినాలి. కొంచెం లైట్ ఫుడ్. నైట్ అంటే నైట్ ఫుడ్ ఎప్పుడు ఎట్లా ఉండాలి? నైట్ ఫుడ్, లైట్ ఫుడ్. తర్వాత లైట్ ఫుడ్తో పాటు ఎర్లీ తినాలి. ఎందుకంటే ఈ అరగకపోయినా ఎక్కువ తిన్నా లేటుగా తిన్నా నిద్ర సమస్య పడుతుంది. అందువల్ల కొంచెం ఎర్లీ తినడం అలవాటు చేసుకోవాలి. కొంచెం తక్కువ ఆయిల్స్, తర్వాత నాన్ వెజ్ తినకుండా నైట్, డేలో తినొచ్చు నాన్ వెజ్, నైట్ నాన్ వెజ్ తగ్గించడము, ఆయిల్స్ తగ్గించడము, గ్రీజీ ఫుడ్స్ తగ్గించడము చేస్తే కొంచెం ఎర్లీగా తింటే ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి నైట్. అప్పుడు ఏంటంటే నిద్ర సమస్య ఉన్న వాళ్ళు కొంతకాలం పాటు అది అనుసరించడం చాలా చాలా బెటర్. ఈ ప్రెషర్ పాయింట్ చేసుకోవాలి. ఈ డయట్ లోపల ఇది కొంచెం చిన్న తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ నిద్ర అనే సమస్య నుంచి నిద్ర పట్టట్లేదు బయటపడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.